హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ 60. రాత్రి 1 గంట వరకు షూటింగ్ జరిగింది. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ 7 గంటలకు షూటింగ్. సమయం ఉదయం 10 గంటలవుతుంది. కీర్తన స్నానం చేసి రెడీ అయి బాల్కనీలోకి వచ్చి అవుట్ హౌస్లోని నిఖిల్ రూమ్ వైపు చూస్తుంది. నిఖిల్ ఉంటున్న అవుట్ హౌస్ చాలా పెద్దది. గెస్ట్ కోసం ఏర్పాటు చేసింది. పని వాళ్ళ కోసం కట్టించిన అవుట్ హౌస్లు నిండిపోయాయి. ఇంతకు ముందున్న డ్రైవర్ కూడా కీర్తన ఇంటికి దగ్గరలో తన స్నేహితులతో కలిసి రూమ్లో ఉండేవాడు. ఇక్కడ ఎవరూ తెలియదు అని చెప్పడంతో కీర్తన తప్పక నిఖిల్కి ఆ అవుట్ హౌస్ ఇచ్చింది. నిఖిల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అందుకే కీర్తన రూమ్ విండో లేదా బాల్కనీ నుండి చూస్తే రూమ్లో ఉన్న నిఖిల్ స్పష్టంగా కనిపిస్తాడు. బాల్కనీలోకి వచ్చిన కీర్తనకు బెడ్ మీద నిఖిల్ కనిపించలేదు. వెంటనే నిఖిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడే స్నానం చేసి వచ్చి మిర్రర్ ముందు నిల్చొని క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్న నిఖిల్ని కీర్తన వెనుక నుండి హక్ చేసుకుంది. నిఖిల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బలవంతంగా ఆమె చేతులను విడిపించుకొని, ఎవరైనా చూస్తారు మేడం అన్నాడు ఇబ్బందిగా. ఇక్కడికి ఎవరు వస్తారు అంటూ కీర్తన నిఖిల్ని మళ్ళీ హక్ చేసుకోబోతుంటే టక్కున నిఖిల్ వెనక్కి జరిగాడు. ఎందుకింత భయం నీకు? సరే, నీకు బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను, తినేసి ఇంటికి రా అని చెప్పి వెళ్ళిపోయింది కీర్తన. నిఖిల్ దిగులుగా బెడ్ మీద కూర్చున్నాడు. కీర్తన నన్ను ప్రేమించాక తనను నేను పెళ్లి చేసుకోవాలి. ఈ నిర్ణయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నాకు కీర్తన అంటే అస్సలు ఇష్టం లేదు. నేనెలా తనను పెళ్లి చేసుకుని కాపురం చేయగలను? లేదు, నేను అమ్మ కోసం ఏదైనా చేస్తాను. అమ్మ, సంజన, మిథున్ హ్యాపీగా ఉంటే చాలు. నా లైఫ్ ఏమైనా పర్లేదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కీర్తనను పెళ్లి చేసుకుని తనను హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను అని నిఖిల్ అనుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ పైన సంజన పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ సంజన అని అన్నాడు నిఖిల్. నిఖిల్, నీకు గుడ్ న్యూస్, మిథున్ నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పింది సంజన సంతోషంగా. వాట్? నిఖిల్ షాక్ తిన్నాడు. సంజన జరిగిందంతా చెప్పింది. మిథున్ సంజనను ప్రేమిస్తున్నందుకు నిఖిల్ మనసు ఆనందంతో నిండింది. కానీ ఆ మరుక్షణమే తొందరపాటున తను కీర్తన దగ్గరికి రావడం గుర్తుకు రాగానే అలా చలనం లేకుండా ఉండిపోయాడు. సంజన ఎంత పిలిచినా రెస్పాన్స్ రాకపోయేసరికి ఫోన్ ప్రాబ్లం అనుకుని సంజన ఫోన్ పెట్టేసింది. సోఫాలో కూర్చున్న నిఖిల్ బ్రేక్ఫాస్ట్ వచ్చే వరకు చిన్నం లేకుండా ఉండిపోయాడు. పని మనిషి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళగానే నిఖిల్ గట్టిగా తల పట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎవరి కోసం వచ్చినట్లు ఇక్కడికి? ఈ విషయం ఒక్కరోజు ముందు తెలిసినా నేను కీర్తన కేసు చెప్పుండేవన్నీ కాదు. ఆమె ప్రేమ సంఖ్యలో ఇరుక్కుపోయిండేవన్నీ కాదు. నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఇష్టం లేని కీర్తనను నేను పెళ్లి చేసుకోవాలి. తనతో జీవితాంతం కలిసి ఉండాలి. తలుచుకుంటేనే భయం వేస్తుంది అనుకుంటూ బాధపడి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నా జీవితం ఏమైనా పర్లేదు కానీ నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను. నేను కీర్తనను పెళ్లి చేసుకుంటాను, తనను బాగా చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు నిఖిల్. బ్రేక్ఫాస్ట్కి మిథున్ని పిలుద్దామని వచ్చిన సంజన అప్పుడే స్నానం చేసి టీషర్ట్ వేసుకుంటున్న మిథున్ని చూసింది. నా కాళ్ళు వచ్చాక నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు. ఆ రోజు రేస్ మధ్యలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నా షర్ట్ బటన్స్ పెట్టడానికి సూదితో నా వేలుని గుచ్చుకొని రక్తం తెచ్చుకుంటే కానీ నువ్వు నా షర్ట్ బటన్స్ పెట్టలేదు. మళ్ళీ ఆ రోజు కోసం ఎంత వెయిట్ చేస్తానో తెలుసా? ముందు రోజు రాత్రి మిథున్ తనతో చెప్పింది గుర్తుకు రాగానే సంజన మిథున్ దగ్గరకు వచ్చి బటన్స్ పెట్టుకోబోతున్న అతని చేయి పట్టుకుని ఆపి అతని షర్ట్ బటన్స్ అందుకుంది. తనని రెప్పవేయకుండా తన్మయత్వంతో చూస్తున్న మిథున్ను చూసి, అలా చూడకు నన్ను అని సంజన బిడియంగా అంది. ఇలాగే చూస్తాను అంటూ మిథున్ మరింత తన్మయత్వంతో ఆమెను చూస్తుంటే ఒక్కో బటన్ పెడుతున్న సంజన మిథున్ని వదిలేసి గుర్రుగా చూసింది. మిథున్ సంజనని దగ్గరికి లాక్కొని ప్రేమగా ఆమె బుగ్గలను పట్టుకొని ఆమె పేదాలను అందుకోబోతుంటే, హా ఆంటీ వస్తున్నా అంటూ లలిత పిలవకపోయినా పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరకు వచ్చి, ఎప్పుడు పిలిచింది అని ఆలోచిస్తున్న మిథున్ని చూసి సంజన గలగలా నవ్వింది. ఈడియట్ అంటూ మిథున్ బటన్స్ పెట్టుకుంటుంటే సంజన తన దగ్గరికి వచ్చి మిథున్ గుండెల మీద ప్రేమగా తడిమి అతని గుండెల మీద ముద్దు పెట్టింది. సంజన పెదవులు తన హృదయాన్ని తాకగానే మిథున్ పరవశంతో సంజనని గట్టిగా హత్తుకున్నాడు. సంజన, ఈసారి నిజంగానే లలిత పిలవడంతో సంజన మిథున్కి దూరంగా జరిగి గబగబా మిగిలిన బటన్స్ పెట్టి అతని బుగ్గ మీద చిరుముద్దిచ్చి వెళ్ళిపోయింది. మిథున్ తన చెంపను తడుముతూ నవ్వుకున్నాడు.
కిచెన్లో ఉన్న లలిత దగ్గరికి వెళ్ళింది సంజన. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది లలిత. వెళ్ళాలని లేదా ఆంటీ. రాత్రి నిద్ర లేకపోతే ఎందుకుంటుంది అంది లలిత నవ్వుతూ. మమ్మల్ని చూసేసిందా అనుకుంటూ సంజన మెల్లిగా జారుకుంటుంటే, కాసేపట్లో పంతులొస్తున్నాడు మీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి అని చెప్పింది లలిత. నిజంగానా అంది సంజన ఎక్సైటింగ్గా. లలిత లోపల నవ్వుకుంటూ చూస్తుంటే, ఇప్పుడే ఎందుకు ఆంటీ అని మాట మార్చింది. ఏమైంది అంటూ వచ్చాడు మిథున్. మీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయడానికి పంతులొస్తున్నాడు అని చెప్పింది లలిత. వావ్ అని లలితను చూసి, ఇప్పుడే ఎందుకమ్మా అన్నాడు మాట మార్చి. మీ నఖరాలు చాలు గాని పదండి టిఫిన్ చేద్దాం అంది లలిత నవ్వుతూ. నువ్వింకా తినలేదా అమ్మా? నేను మీలాగా లేటుగా లేచాను అంది లలిత. అంటే అమ్మా నాకు నిన్న రాత్రి నిద్ర పట్టలేదు అని అన్నాడు మిథున్. నాకు కూడా పట్టలేదు ఆంటీ అంది సంజన. నాకు తెలుసు మీకెందుకు నిద్ర పట్టలేదో గాని వచ్చి టిఫిన్ చేద్దురు రండి అంది లలిత నవ్వుతూ. మిథున్ సంజన బిడియంగా కదిలారు. పంతులొచ్చి 1 నెల వరకు ముహూర్తాలు లేవనేసరికి మిథున్ సంజన దిగులుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చెప్పింది 1 నెల, 1 సంవత్సరమైనట్లు మొహాలు అలా పెట్టారేంటి? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది లలిత. మిథున్ సంజన ఏం మాట్లాడలేదు. అయినా ఇంతకుముందే కదా, ఇప్పుడే ఎందుకన్నారు అని అడిగింది లలిత నవ్వుతూ. అంటే అమ్మా ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం కదా, అందుకే త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి మిథున్ వెళ్ళిపోయాడు. నీది కూడా అదే ఆన్సరా అని అడిగింది లలిత నవ్వుతూ. నాకు దీప్తిని చూస్తే భయం వేస్తుంది ఆంటీ. మమ్మల్ని విడదీయడానికి అది ఏం చేయడానికైనా వెనకాడదు. ఇప్పటి వరకు మా మనసులు చేరువైనా మనుషులం దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మా మనసులే కాదు, మనుషులం చేరువయ్యాం. ఈ విషయం కనుక దీప్తికి తెలిస్తే అది ఏం చేస్తుందేమోనని భయం వేస్తుంది. అందుకే త్వరగా మా పెళ్లి జరగాలంటీ. కుదిరితే నాకు ఈ క్షణమే మిథున్ని పెళ్లి చేసుకోవాలనుంది అని చెప్పింది సంజన. నేను రెడీ అన్న మిథున్ గొంతు విని వెనక్కి తిరిగి చూశారిద్దరు. ఫోన్ కోసం తిరిగొచ్చిన మిథున్ సంజన మాటలు విన్నాడు. మిథున్ సంజనకు నచ్చ చెప్తాడని నాకు కొంచెం పనుంది, సునీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి లలిత వెళ్ళిపోయింది. మిథున్ బాధగా ఉన్న సంజన్ని హక్ చేసుకుని, దీప్తి గురించి అస్సలు వరి అవ్వకు, నేనున్నాను కదా, మనల్ని విడదీయడం కళ్ళలో కూడా దానికి సాధ్యం కాదు అని నచ్చ చెప్పాడు. ఆ రోజు దీప్తి నాలా నీ దగ్గరికి రాకపోయింటే ఎప్పుడు మనకు పెళ్ళైపోయేది. ఈ పాటికి మనకు పాపో బాబో కూడా పుట్టేసేవారు. అసలు తప్పంతా నీదే మిథున్. ఆ రోజు నువ్వు మాస్క్లో నా దగ్గరికి రాకపోయింటే నేను మాస్క్ పెట్టుకునేదాన్నే కాదు. నేను నిన్ను చూసేదాన్ని, నువ్వు నన్ను చూసేవాడివి. అప్పుడే మనం ప్రేమించుకునే వాళ్ళం, పెళ్లి చేసుకునే వాళ్ళం. ఈ బాధలేవి మనకు ఉండేవే కాదు. నీ మాస్క్ మన జీవితాలతో ఆడుకుంది మిథున్ అని బాధగా అంది సంజన. నా మాస్క్ మన కొంప ముంచుతుందని నేనేమైనా ఊహించానా? జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆ దీప్తి మన లైఫ్లోకి రాదు. నువ్వు అసలు టెన్షన్ పడద్దు సరేనా అంటూ మిథున్ సంజన నుదుటి మీద ముద్దు పెట్టాడు. అంటూ సంజన మిథున్ని అల్లుకుపోయింది. తొందరపాటుతో తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడన్న బాధలో నిఖిల్ టిఫిన్ చేయకుండా కళ్ళు మూసుకొని ఊగే సోఫాలో బాధగా కూర్చున్నాడు. కీర్తన వచ్చి అమాంతం నిఖిల్ ఒడిలో కూర్చుంది. నిఖిల్ ఉలిక్కిపడి కళ్ళు తెచ్చాడు. కీర్తన మెల్లిగా అతని షర్ట్ బటన్స్ విప్పుతుంటే నిఖిల్ గుండెల్లో గుబులు పుట్టింది. 4 బటన్స్ విప్పి అచ్చాదనం లేని అతని గుండెల మీద తల వాల్చింది కీర్తన. ఆ రోజు మిథున్ గుండెల మీద పడుకుంది, ఈరోజు నా మీద. నేను చనివిచ్చేసరికి నా షర్ట్ బటన్స్ విప్పి మరీ నా గుండెల మీద పడుకుంది. ఇలాంటి దానిని పెళ్లి చేసుకోవాలా? ఏంటి నాకు ఈ దుస్థితి? నా లైఫ్ని నేనే స్పాయిల్ చేసుకున్నాను. ఛా అనుకుంటున్న నిఖిల్కి తన మీద తనకే కోపం వచ్చింది. కీర్తన కాసేపు అలాగే నిఖిల్ గుండెల మీద పడుకొని, లంచ్ చేసి రెస్ట్ తీసుకో, ఈవినింగ్ షూటింగ్కి బయలుదేరాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.